10% కాంట్రిబ్యూషన్ ఇస్తే 90% జేసీబీతో రోడ్లు చేయమని ఎన్నో రోడ్లు చేస్తున్నారు. నేను మహారాష్ట్రలో నాకు ల్యాండ్స్ ఉన్నాయి, నాకు ఇల్లు ఉన్నది, ఊరు ఉన్నది. అక్కడ మహారాష్ట్ర నివాసి కూడా లేదు. మా ఊళ్ళో పోతే పొలం పాటలు అన్ని పానది రోడ్లు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇక్కడ నా నియోజకవర్గంలో ఒకటి పానది రోడ్ కూడా కంప్లీట్ కాదు. పొలం మాట పంచాయతీరాజ్కి ఇచ్చారు. పంచాయతీరాజ్ వాళ్ళు మా 40-60లో మాతో కాదని అంటున్నారు. మొన్న మంత్రి గారు కూడా ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడాను. మీకు కూడా చెప్తున్నాను మేడం, ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి తొలగించి ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే వాళ్ళే పని చేసుకుంటారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి విలేజ్లో పోతే రాజకీయ నాయకులకు నిలబెడతారు, మన ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా నిలబెడతారు. ఇప్పుడు సమస్యలు కొన్ని సాల్వ్ చేస్తూ పోతేనే విలేజ్లో డెవలప్మెంట్ అవుతుంది. కొత్త సర్పంచ్లు నియమయ్యారు, చాలా హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా మీకు నీయకుంటే 5 సార్ల తర్వాత మాకు కూడా దించుతారు, మీకు కూడా ఇచ్చేస్తారా లేదా? దానికోసం ప్రభుత్వ దృష్టిలో తీసుకుపోయి ఏమేమి హామీ ఇచ్చానో కనీసం 50% అన్న హామీలు పూర్తి చేసి ప్రజల సేవలో ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.